హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ విత్ నైనర్. ఈరోజు మనం యాసెస్ వివోబుక్ ఒక ల్యాప్టాప్ అన్బాక్స్ చేస్తున్నాం. నేను దీన్ని రిలయన్స్ ట్రెండ్స్లో పర్చేజ్ చేశాను. సో నాకు రిలయన్స్ ట్రెండ్ నుండి బిల్స్ అండ్ ఈ వారంటీ కార్డు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి ల్యాప్టాప్ కన్నేసేద్దాం. సో ఇదండి ల్యాప్టాప్ పర్చేస్ చేస్తే ఈ రకంగా బాక్స్ యాసెస్ బ్రాండింగ్ ఉంది చూడండి. సీరియల్ నెంబర్స్ అండ్ వెనక్ సైడ్ దాని కోడ్స్ అన్నీ మెన్షన్ చేసి ఇచ్చారు బాక్స్ మీద. ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఓపెన్ చూద్దాం. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే భలే ఉంది ప్యాకింగ్. ఇన్ సర్చ్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ అని అక్కడ రాసింది. నెక్స్ట్ ఫస్ట్ చూస్తే ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ చూద్దాం. చూడడానికి స్లిమ్గానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ పైన వచ్చారు హార్డ్ డిస్క్ చేంజ్ చేసుకోవడానికి అండ్ మాన్యువల్స్, యూజర్ మాన్యువల్స్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకేం ఇచ్చారు చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఛార్జర్ అయితే ఉంది. ఛార్జర్ ఇచ్చారు. యాసెస్ అడాప్టర్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓకే, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ల్యాప్టాప్స్ అని చూద్దాం. ఇంతే ఇక మనకు వచ్చింది బాక్స్లో. ల్యాప్టాప్ విషయానికి వచ్చేస్తే నీట్గా ప్యాకింగ్ చేశారు. నెక్స్ట్ అది పైన కవర్ తీసేసి చూసారు కదా ఎంత బాగుందో. అంత అల్యూమినియంతో బిల్డ్ వచ్చింది. బిల్డ్ క్వాలిటీ సూపర్ ఉంది. సైడింగ్ చూస్తే 2 USB పోర్ట్స్, LED ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ USB పోర్టు, HDMI పోర్టు, 3.5mm జాక్, పవర్ ఇన్పుట్. నెక్స్ట్ వెనకాల చూసినట్టయితే ఈ వెంటిలేషన్ కోసం హోల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ రబ్బర్స్ లాగా చూసారు. ఇవి మనం కింద పెట్టినప్పుడు ఆ రబ్బర్స్ కింద పెట్టకుండా ఏం మెట్టకుండా కాపాడుతాయి. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఉంది. ల్యాప్టాప్ మనం ఓపెన్ చేస్తే అది చూడండి, ఆ స్క్రీన్ ఎడ్జ్ అనేది అది కింద నుండి ఇట్లా పెట్టేటప్పుడు ఇట్లా టాప్కి వస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ చూసేసి వస్తే ఇంట్లో ఉంది. యాసెస్ వివోబుక్ 15 అని. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు. టచ్ ఐడి కూడా ఉంది. నెక్స్ట్ క్యామ్ కూడా ఇచ్చేసారు. క్యామ్ బటన్స్ అయితే పవర్ ఆన్ చేద్దాం ఒకసారి. బటన్స్ అయితే చాలా స్మూత్గా ఉంది. బయట ఉంది. సో ఆన్ అయిపోయింది. యాసెస్ ఇంక్రెడిబుల్స్ ఓపెన్ అయిందా? నేను ఆల్రెడీ ఎప్పుడు సెటప్ చేసి ఉంచాను. సో ఓపెన్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. నెక్స్ట్ బటన్స్ అయితే చెప్పాను కదా, చాలా స్మూత్ ఉంది మొత్తం. ఆఫీస్ పరంగానే కాదు, కొంచెం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. నేను టెస్ట్ చేశాను ఆల్రెడీ. బటన్స్ మాత్రం మామూలుగా లేదు. నెక్స్ట్ బ్రైట్నెస్, వాల్యూమ్, నెక్స్ట్ కీప్యాడ్ లైట్, 3 లెవెల్స్ కీప్యాడ్ లైట్, అండ్ టచ్ ప్యాడ్ ఆఫ్ ఆన్. ఇంక ఇవన్నీ తెలిసినాయి. ఆల్ఫాబెట్స్, నెంబర్స్,
కానీ బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. ఈచ్ ఇంచుకి అంత అల్యూమినియం వాడారు. ఆల్రెడీ 10 days యూజ్ చేసి ఉన్నాం. నేను గేమ్స్ కానీ ఎడిటింగ్ కానీ అన్నీ చూసాను, కానీ నాకు ఎక్కడ ఇబ్బంది అయితే రాలేదు. అంత ప్రస్తుతానికి అయితే స్మూత్గా ఫాస్ట్గానే ఉంది. నెక్స్ట్ ఆల్సో నేను ఒక ల్యాప్టాప్తో పాటు నేను బ్యాగ్ కూడా పర్చేస్ చేశాను. చూడొచ్చు బ్యాగ్. నేను విడిగా అయితే పర్చేస్ చేయాలి. యాసెస్ బ్రాండింగ్ ఉంది. నాకు ఇది 1500 పడింది. నెక్స్ట్ సింగిల్ ఖాళీ అయితే బాగుంది. నెక్స్ట్ 2 రోజుల్లో ల్యాప్టాప్ పెట్టుకోవడానికి నెక్స్ట్ ఉంది. ఓకే, అంతే. ల్యాప్టాప్ వచ్చి తెలిసి ఉంటుంది కాబట్టి అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.